హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పొట్లకాయ ఫ్రైని ఎలా టేస్టీగా చేసుకోవాలో చూసేద్దామా. పొట్లకాయ పైన ఉన్న పొట్టు తీసేసి వాటిని శుభ్రం చేసుకుని మధ్యలో ఉన్న గింజలను కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటిని గట్టిగా పిండితే ఇలా వాటర్ సెపరేట్ అయిపోతుంది. ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి అందులో ఒక స్పూన్ సాయమినపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఈ తాలింపు దినుసులన్నీ కూడా వేయించుకొని తర్వాత పొట్లకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. పొట్లకాయ ఫ్రై తినని వాళ్ళు ఈ రకంగా ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. తర్వాత దీంట్లో కారానికి కావాల్సింది ఏంటంటే మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 స్పూన్లు కొబ్బరికాయ ముక్కలు, ఎండు కొబ్బరి వేసుకోండి. తర్వాత 5 ఎండుమిర్చి, గుప్పెడు గుల్లశనగపప్పు, అలాగే కొంచెం సాల్ట్, ఇవన్నీ కూడా ఇలా పేస్ట్లా చేసుకొని వేగిపోయిన పొట్లకాయలోకి ఇందులో ఎంత వేసుకోవాలి. వేసుకుని కలుపుకొని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. తర్వాత పసుపు వేసుకుని సాల్ట్ కూడా అడ్జస్ట్ అయిందో లేదో చూసుకొని కలుపుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ ఫ్రై రెడీ.